అంటే ప్రొడ్యూసర్లకు ఏ విధమైన లాస్, అంటే బయట పోస్టర్లు అంతేయకుండా చీరలకి ఇట్లా పంపిస్తున్నారంటే ప్రొడ్యూసర్కి ఏ విధమైన లాస్ మచ్చా? జపముల్లో చికాకు తెప్పిస్తున్నారు. ఇవాళ రేపు నాటకాలు ఆడుతున్నారు. దాన్ని ఎట్లా క్లీన్ చేయాలంటావు? ఇవన్నీ తీసావా? అవి తీసినా కానీ అది లోపల ఉన్నాయి మొత్తం మెకానిక్స్, దాన్ని వాటర్ పెట్టలేము. సో దీన్ని ఇటు ఎక్కియాలి. హలో మచ్చస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి బ్లాగ్స్. ఎస్టర్డే బ్లాగ్ చూశారు కదా, చీర అన్బాక్సింగ్ చేస్తా అంటే మాకు రజనీకాంత్ యొక్క పోస్టర్లు వచ్చినాయి. క్రేజీ అనిపించింది. అంటే ఎన్ని చీరలకి అట్లా పోస్టర్లు, అంటే ప్రొడ్యూసర్లకు ఏ విధమైన లాస్, అంటే బయట పోస్టర్లు అంతేయకుండా చీరలకి ఇట్లా పంపిస్తున్నారు అంటే ప్రొడ్యూసర్కి ఏ విధమైన లాస్ మచ్చా? సో ఇవాళ ఏంటిదంటే హనీ లేదు. సో వీఆర్ అడ్జస్టింగ్ విత్ ఓన్లీ లెమన్ వాటర్. పొద్దున సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి ఎక్కువ అవుతుంది. సో నేను యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు గేమింగ్లో అరౌండ్ 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు నాకు. ఆ టైంలో నాకు ఒక కొత్త పీసీ తీసుకోవాల్సి వచ్చిందనమాట. బికాస్ ఆఫ్ ద స్ట్రీమింగ్ కానీ ఏదైనా కానీ. ల్యాప్టాప్ ఏమైందంటే ఎంఎస్ఐ గేమింగ్ ల్యాప్టాప్ తీసుకున్నా 60,000 పెట్టి. ఫ్రెండ్స్ అందరం కలిసి తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరికి పే చేసేసాను ముందే. మా ఆఫీస్ కాడికి లాస్ట్కి పే చేసిన, ఎందుకంటే వాడికి బాగా డబ్బులు వస్తాయి కాబట్టి. సో అది మదర్ బోర్డు కాలిపోతుంది. అంటే బర్నింగ్ ఎఫెక్ట్స్ చూపిస్తుంది అనమాట. ఎంఎస్ఐ అదే మన సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి చూపించిన, బ్రో కొంచెం సర్వీస్ చేయండి అంటే, బ్రో ఇది అయిపోవచ్చింది ల్యాప్టాప్ అని అన్నాడు. ఒరే అమ్మ తీసుకొని సంవత్సరంన్నరే అవుతుందిరా అంటే, సో మ్యాటర్ ఏంటంటే బికాస్ ఆఫ్ ద హీట్ అండ్ ఆల్ మామూలు వేడి కాదనమాట. సో ఒక్క ల్యాప్టాప్లో గేమింగ్ అండ్ స్ట్రీమింగ్ అండ్ దట్టు డైరెక్ట్ గేమింగ్ కాదు, వీఆర్ ప్లేయింగ్ ఇన్ అన్ ఎమ్యులేటర్. ఏది లైక్ బ్లూ స్టాక్స్ కానీ ఇట్లాంటి ఎమ్యులేటర్స్లో ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ ఉండేది కదా. సో అలా ఆ తర్వాతగా పీసీ తీసుకున్నాము. వన్ ఆఫ్ ది బెస్ట్ పీసీస్ పోయా. నాకు కస్టమ్ మేడ్ పీసీ ఒకటి ఉంటుంది, కానీ దాన్ని అమ్మేయాల్సి వచ్చింది. ఎందుకు అమ్మేసినా కూడా నాకు తెలియదు. అంకిత్ భాటియా అని ఒక యూట్యూబర్ ఉంటాడు, వాడు వ్లాగులు చూసి పీసీ అయితే నేను ఇంట్లోనే కురుక్కుపోతున్నా, పీసీ వద్దు నాకు ల్యాప్టాప్ కావాలని చెప్పి ఐ బాట్ దాట్ మ్యాక్బుక్ ఎయిర్. అది అమ్మేసి, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ డిసిషన్, బట్ అది అమ్మేయడం బ్యాడ్ డిసిషన్, ఇది తీసుకోవడం బ్యాడ్ డిసిషన్ కాదు. అది అమ్మేసిన, అదే బాధ వేసింది. బట్ ఓకే. సో ఆ టైంలో నేను చెన్నై నుంచి కొన్నా అనమాట. మొత్తం ఇంపోర్ట్ చేసుకున్న ఆ పర్సన్ దగ్గర నుంచి. సో ఐ గాట్ దిస్ హెడ్ ఫోన్స్ అనమాట, లాజిటెక్వి 5500వి. చాలా తక్కువకి వచ్చేసినాయి. అసలు చాలా లైట్ వెయిట్, అసలు కొంచెం కూడా వెయిట్ ఉండవు అనమాట. కానీ ఈ 2 క్యాప్స్ పోయినాయి. ఐ నీడ్ టు బై దీస్ క్యాప్స్, ఇయర్ ఫోన్స్ క్యాప్స్. అండ్ ఈ పైన చూసి దిస్ ఈజ్ సపోజ్ టు బి బ్లూ. ఈ క్లాత్ బ్రౌన్ డస్టీ అయిపోయింది అనమాట. ఐ డోంట్ నో హౌ టు క్లీన్ ఇట్. నాకు తెలియట్లా ఎట్లా క్లీన్ చేయాలి ఏంది అనేది. ఎనీ ఐడియా? ఎవరికైనా ఏమైనా ఐడియా ఉంటే డూ లెట్ మీ నో. యా చలో కొంచెం మెడిటేషన్ చేసుకొని అండ్ దెన్ విల్ లెట్ యూ గైస్ సీ. మమ్మీని అడుగుదాం. అమ్మా ఇది హెడ్ ఫోన్సే, ఓకే. ఇది మొత్తం ఇది కొంచెం అది నల్లగా అయిపోతుంది. ఓ ఈ లైట్ ఆన్ అవ్వట్లే. సో ఇప్పుడు ఎట్లా మరి దానికి? అది అవ్వాలి. దాన్ని ఎట్లా క్లీన్ చేయాలంటావు? ఇవన్నీ తీసావా? అవి తీసినా కానీ అది లోపల ఉన్నాయి మొత్తం మెకానిక్స్, దాన్ని వాటర్ పెట్టలేము. అవును, ఇప్పుడు ఇది బాగానే వినపడుతుందా? వినపడుతుంది. లేదు వినపడుతుంది, కానీ ఇది క్లీన్ చేయాలి. సార్ షాంపూతో రుద్దుతాం బ్రష్ చేసి మరి. అంతేనా? అదే ఉంది కదా వ్యానిష్. పర్లా కొంచెం తడవచ్చు కదా. ఇది తడవచ్చు, ఇది తడవకూడదు. అయితే వీటి కవర్లు చుట్టేనా? కవర్లు చుట్టేసి నీళ్ళు పట్టే అవి వైర్ మీద పర్లేదులే. చిన్న కవర్లు ఇటోటి పెట్టి వ్యానిష్ చేసి. ఓకే, లేచినప్పుడు చెప్పు. గుడ్ ఐడియా. మమ్మీ మంచి ఐడియా ఇచ్చింది కదా. మమ్మీలకు అన్నీ తెలుస్తాయి. హలో మచస్. అండ్ ఇవాళ మంచి రోజు అంట కదా. ఏంటిది అది మర్చిపోయినా. మొదటి శ్రావణ శుక్రవారం అంట కదా. సో హ్యాపీ మొదటి శ్రావణ శుక్రవారం. సో దిస్ ఈస్ అన్ ఆస్పిషియస్. డూ సమ్ నైస్ థింగ్స్ టుడే అండ్ చెడ్డ పనులు ఏం చేయకండి. బీ గుడ్ బాయ్స్. అండ్ యాజ్ ఎ గుడ్ బాయ్
ఐఎమ్ వర్కింగ్ నా. సో ఇది లోడ్ అయితే ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ వర్కింగ్? నో, ఇట్స్ నాట్. ఓకే, వెయిట్. ఇది కనెక్ట్ అవ్వట్లా. సీ ఇఫ్ ఇట్స్ బ్లింకింగ్ దెన్ ఇట్ మీన్స్ దట్ ఇట్స్ నాట్ కనెక్టెడ్. ఓకే, నో, ఎస్, నౌ ఇట్ ఈస్ కనెక్టెడ్. సో ఇవాళ మొదటి శ్రావణ శుక్రవారం అంట జనాలు అందరూ చెప్తున్నారు. అండ్ ఆల్సో ఎస్, ఇట్స్ అన్ ఆస్పీషియస్ డే. సో డూ సమ్ గుడ్ థింగ్స్ మచెస్, బ్యాడ్ థింగ్స్ ఏం చేయకండి. అందుకే యాజ్ ఎ గుడ్ బాయ్ నేను వర్క్ చేస్తున్నా. సిస్టమ్ లాగిన్ చేసి ఇట్స్ 9:30 రైట్ నౌ అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. 9:37. ఇంకా మా వాళ్ళ నుంచి రెస్పాన్స్ రాలేదు రిలేటెడ్ టు హార్డ్ డిస్క్. సో ఐ థింక్ నా హార్డ్ డిస్క్ పోయినట్టే. 2 TB ఆఫ్ డేటా ఐ లాస్ట్ ఇట్ జస్ట్ బికాస్ ఐ కనెక్టెడ్ ఇట్ టు ది షిటీ ల్యాప్టాప్. చూద్దాం ఎట్లా ఒకట్లా రికవర్ చేయడానికి ట్రై చేయాలి. సో 95th వ్లాగ్ అనుకుంటా. వర్షం పడుతుందా? పడట్లేదు. 95th వ్లాగ్లో వీ హ్యావ్ సీన్ సమ్ ప్లాట్స్ బేసికల్గా. ఆ ప్లాట్స్ కారుందా? ఓకే. ఆ ప్లాట్స్లో నువ్వు రాగు, నువ్వు దగ్గరికి రాగు, కొడతా నిన్ను. సో దిస్ నరుకుతా, బురద, ష్. ఓయ్ ఏందిరా, ఏంది? సో వీ హ్యావ్ సీన్ సమ్ ప్లాట్స్ అండ్ ఆ ప్లాట్స్లో మేము ఒకటి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడం మర్చిపోయినాం. సో వీఆర్ గోయింగ్ దేర్ అగైన్, కానీ గుర్తురాదు, వెళ్ళి ఎతకాలి. సో వర్కౌట్ అయితే చూద్దాం. అండ్ వీ నీడ్ సమ్ లేబర్ హెల్ప్ టుడే. లేబర్ ఇంటెన్సివ్ వర్క్ లిఫ్ట్ చేయాలన్నమాట. జస్ట్ 1-2 ఐటమ్స్ ఉన్నాయి, అవి లిఫ్ట్ చేసి టాటా ఏస్లో పెట్టాలి. చూడాలి అది కూడా. సో వీఆర్ సెల్లింగ్ అవర్ షాప్. ఇక్కడ రాజసం నా కార్లో ఆఫ్టర్ లాంగ్ టైం సెట్. ఏదో అంబ్రెల్లా ఉన్నట్టున్నాడు అయ్యా. ఓకే, ఎనీవేస్ చలో. ఇందాకే పెట్రోల్ కొట్టించిన, డీజిల్ కొట్టించిన. భారత్ పెట్రోలియంలో కొట్టిస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు. ఇట్స్ ఎ కోకో కంపెనీ అనమాట. ఇట్స్ ఎ కోకో బంక్ అనమాట. సో బీపీసీఎల్ వాడు హ్యాస్ టు అప్గ్రేడ్ అనమాట. ఇప్పుడు హెచ్పిసిఎల్ ఎట్లా అంటే, నువ్వు యాప్లో డబ్బులు లోడ్ చేసుకొని యాప్ రిలేటెడ్ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది హెచ్పి బంక్స్లో. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డైరెక్ట్ పే చేసేయచ్చు అనమాట. ఇమీడియట్లీ సెకండ్స్లో అయిపోతుంది. నార్మల్ యూపీఐ పేమెంట్లకి అయిపోతుంది. కాకపోతే నీకు హెచ్పి వాలెట్లో డబ్బులు ఉండాలి. వేరేస్ బీపీసీఎల్లో ఎట్లా అంటే, ఈవెన్ దో యూ హ్యావ్ వాలెట్లో డబ్బులు ఉన్నా కానీ నువ్వు డైరెక్ట్గా పే చేయలేవు అనమాట. వాడు నెంబర్ కొట్టి ఆ ఓటీపీ మెషిన్లో ఆ క్యూఆర్ కోడ్ జనరేటర్ ఉంటుంది కదా, ఆ మెషిన్ పనిచేయాలి, ఆ నెట్ వచ్చి రావాలి, ఓటీపీ రావాలి. ఓటీపీ వచ్చిన తర్వాత అప్పుడు యాక్సెప్ట్ అవుతుంది అనమాట. సో బీపీసీఎల్ ఈజ్ స్టిల్ అవుట్డేటెడ్ ఇన్ దిస్ టెక్నాలజీ, బట్ దే హ్యావ్ టు అప్గ్రేడ్ సూనర్ ఆర్ లేటర్. చూద్దాం ఎట్లా చేస్తారో ఏందో. ఈసారి ఈ 2 పెట్రోల్స్ నాకు బీపీసీఎల్ వాడు లైక్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఫ్రీగా ఇచ్చాడనమాట. ఫ్రీ కాదు, బికాస్ ఆఫ్ ద ఎక్స్పెన్సెస్ దట్ ఐ డిడ్ ఆన్ ది కార్డ్ నాకు అట్లా వచ్చినాయి. బట్ 2,000 దాకా పెట్రోల్ ఫ్రీ వచ్చింది. వన్ ఆఫ్ ది బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ క్రెడిట్ కార్డ్స్. కానీ దానికోసం నేను ఎంత ఖర్చు పెట్టినా, నేనేం ఖర్చు పెట్టలేదు బేసికల్గా. మై డెంట్ చార్జ్డ్ ఎక్స్ట్రా ఆర్ నేను ఎక్స్ట్రా పేమెంట్స్ ఏం చేయలేదు లైక్ ఇన్ ఐసిసిఐసిఐ కొరల్లో. బీపీసీఎల్ ఇస్ గుడ్ ఇఫ్ యూ ఆస్క్ మీ. నో ఇప్పుడు ఎట్లా అంటే, లోటస్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. లోటస్ టెంపుల్ దాటి ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రైట్ సైడ్ ఆ అపార్ట్మెంట్ ఉంటుంది. అపార్ట్మెంట్ కాదు బేసికల్లీ, ఇట్స్ అ ప్లాట్. వెళ్ళి ఫొటోస్ తీసుకొని పంపించాలి. చూద్దాం. స్కోడా ర్యాపిడ్. వీళ్ళందరూ ఎందుకు అంత ఫాస్ట్గా పోతున్నారు? నేను స్లోగా వెళ్తున్నాను. ఐ థాట్ ఐఎమ్ గోయింగ్ మంచి స్పీడ్లో పోతున్నా అనుకున్నా. టియాగో మాన్యువల్ కారు 1,65,000 ఉందిరా. తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నా. దాని రిపేర్లు, దాని వ్యవహారం మనకు తెలిసిందే. బట్ స్టిల్ మాన్యువల్ కార్ కాబట్టి
మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుందని ఎక్స్పెక్టేషన్. సో ఇంజెక్టర్లు అండ్ ఆల్ బాగుంటాయి కనుక ఐ థింక్ వీ క్యాన్ బై ఇట్. ఇంకో 50,000 రిపేర్ చేసుకో, 2,10,000. సో బట్ 2,50,000 పెడితే నాకు ఆటోమేటిక్గా వస్తుందేమో అని ఆలోచన. ఇఫ్ లెట్స్ సి ఏమైనా కార్లు దొరకచ్చు మంచి 2018, 2019. ఇప్పుడు ఈ టియాగో ఏమో 2016 బండి. సో ఇంకా 15 years వేసుకుంటే 2031 వరకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఆ తర్వాత నువ్వు మళ్ళీ బండి యొక్క వ్యాలిడిటీ చూసుకొని యూ క్యాన్ ఇంక్రీజ్ ఇట్. ఆ బండి యొక్క కాస్ట్ని, ఆ బండి యొక్క లైఫ్ని నువ్వు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో యా అలా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ హ్యావింగ్ ఎ గింబల్. ఇప్పుడు నేను బేసికల్గా స్ట్రైట్గా పట్టుకోలేదు. ఐ హోల్డెడ్ దిస్ కెమెరా ఇన్ ఏ డయాగ్నల్ వే, ఇట్లా పక్కకి ఇట్లా పెట్టాను అన్నమాట. ఇట్లా పట్టుకున్నా. కానీ బికాస్ ఆఫ్ ద గింబల్ ఇట్స్ ఎన్ష్యూరింగ్ దట్ ది సబ్జెక్ట్ ఈజ్ ఇన్ లైన్, అంటే ఒక హారిజాంటల్గా పర్ఫెక్ట్గా ఈక్వేటర్కి క్లియర్గా ఉన్నానా లేదా అని చూస్తున్నాను. మెమరీ మాత్రం మామూలు మెమరీ కాదు భయ్య. ఓకే, ఒక్కసారి చూసిన ల్యాండ్ దగ్గరకు వచ్చేసిన మామూలుగా కాదు అసలు. సో బేసికల్గా ల్యాండ్ ఫొటోస్ కావాలంట. I don't know why, but they want the land photos. And one try, not even wrong, ఒక్కసారి కూడా. సో ఇది ల్యాండ్ ఫొటోస్. జపములో చికాకు తెప్పిస్తున్నారు. ఇవాళ రేపు నాటకాలు ఆడుతున్నారు. మనోడు ఎత్తట్లేదు, చూద్దాం. హలో రామ్ చరణ్ బ్రో, చెప్పండి సార్. నేను నిన్న మాట్లాడినాం కదా, ల్యాండ్ ఫొటోస్ను లొకేషన్ పంపించిన. ఇంకేమైనా కావాలో చూడు ఒకసారి ల్యాండ్ రిలేటెడ్. ఒక్కసారి ప్రాపర్టీ డాక్యుమెంట్ తెప్పిస్తారా? లేటెస్ట్ డాక్యుమెంట్ టైం పడుతుంది అబ్బా, ఎందుకంటే ఆ బ్రోకర్ డీటెయిల్స్ నా దగ్గర లేవు. మా అన్నయ్య ఊరికి వెళ్ళాడు. సో మేబీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అట్లా ఇన్ఫర్మేషన్ రావచ్చు. డాక్యుమెంట్ అంటే నీకు ఏం కావాలి? డైమెన్షన్స్ ఎంత, ఇదెంత, అవే కదా. అవునవును, షెడ్యూల్ ప్రాపర్టీలో ఎంత ఫీట్ రోడ్ ఉంది, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంది, లొకేషన్ ఎక్కడ ఎగ్జాక్ట్ గా. షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ డాక్యుమెంట్ కావాలి అంతేనా? ఆ పేపర్ కావాలి నీకు. షెడ్యూల్ ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ పేపర్. సో ఇక్కడ పని అయిపోయింది. ఇక మా అన్నయ్యకి ఒక ఫోన్ చేసి వీఆర్ సీయింగ్ అనమాట. ఒకవేళ ఎత్తితే కనుక ఇంకేమైనా పేపర్లు కావాలా, ఏమైనా డాక్యుమెంట్లు ఇంకేమైనా కావాలా, ఇంకేమైనా ఫొటోస్ ఇక్కడ చేయాల్సిన ఏమైనా ఉన్నాయా అని కనుక్కొని దెన్ వీ కెన్ చిల్ అనమాట. సో వన్స్ అగైన్ ఐ విల్ షో ఇట్ యూ. సో అక్కడ డాగ్స్ ఉన్నాయి, ఇక్కడైతే ఏం లేవు. అక్కడ మేము అనుకుంటున్నాము, ఇంకా నాట్ ఫైనలైజ్డ్. ఇది రోడ్, అక్కడ రోడ్డు ఉందా, ఇది రోడ్డు, ఇది ఇంకో రోడ్డు, అంతే. ఇంకా ఒకప్పుడు డాగ్స్ వస్తే భయపడేది మంచిగా నేను. ఇప్పుడు అసలు భయం లేదు, చిల్లది. ఓకే, దెన్ ఇంటికి వెళ్ళేసి చిల్లేదు. వీఆర్ హోమ్, ఇంటికి వచ్చేసాము. కాకపోతే ద ప్రాబ్లమ్ ఇస్ వర్షం క్రేజీగా పడుతుంది అండ్ ఐ నీడ్ టు ప్రొటెక్ట్ మై గింబల్. చలో, ఎందుకు పర్లేదు, వద్దు, ఇదే కరెక్ట్, ఇదే ఓకే. సార్. సో హలో మోసెస్, మన ఐటమ్స్ అమ్మే టైం వచ్చేసింది అండ్ ఇప్పుడే పోర్టమ్ని బుక్ చేసాను. మనోడు వచ్చేసాడు. సో వెళ్ళి సామాన్లన్నీ సర్దేసి వస్తా. ఓకే చలో. సో దీన్ని ఇటు ఎక్కియాలి. 4 వచ్చాం. అందులో మొత్తం ఎక్కిచ్చేసినాం. అక్కడ మొత్తం ఎక్కిచ్చేసినాం అనమాట. వర్షంలో తడుసుడు ఇవ్వారం చేసుకుంటా. ఓకే, నా ఇప్పుడు ఆ సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ ఉన్న ప్లేస్కి వెళ్తాను. సరదడానికి 500 అవుతాయని అనుకోలేదు, బట్ కాంట్ డూ ఎనీథింగ్. 300 ఇచ్చినా అయిపోయింది బ్రో. 300 తీసుకో బ్రో, అది తప్ప ఇక కాంట్ డూ ఎనీథింగ్. వామ్మో, బండికి ఏదో ఇష్యూ అయింది. మన సామాన్లు ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ అమ్మడానికి వస్తున్నాం. వీళ్ళు కొనేటోళ్ళు. మమ్మీ ఇవాళ ఏందమ్మా ఇది మర్చిపోయినా, గార్లిక్ రైస్. ఉప్పు పడుతుంది, బాగుంది.
సో ఫైనల్లీ వీ హ్యావ్ సోల్డ్ అవర్ బిజినెస్ రిలేటెడ్ ఐటమ్స్ అండ్ ఫుల్ వర్షంలో నేను డబ్బులు ఇచ్చి మరీ లేబర్ పని చేసి ఉండే. ఐ మీన్ లిఫ్టింగ్ ఆల్ ద థింగ్స్ అండ్ వాళ్ళకి హెల్ప్ చేయడం ఇవన్నీ చేసి ఉండే అనమాట. బట్ యా టూ మచ్ అసలు అమ్మేసి ఉండే మొత్తం ఐటమ్స్ అన్నీ. అండ్ యా వచ్చేటప్పుడు ఫుల్ వర్షం, వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం, అబ్బా మామూలు వర్షాలు కాదు. అండ్ ఐమ్ లిటరలీ టైర్డ్. ఇప్పటిదాకా వర్క్ చేసిన 10:31 అవుతుంది. ఇప్పటిదాకా వర్క్ చేసిన and I just had a small banana and I'm sleeping right now. So that's it for today, guys. Thank you all. Tada bye bye. See ya.